ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు టింగు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు. ఎత్తు బల్లం వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడ మళ్ళ నీకు దూది మందు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. Welcome you all to most beautiful, most ultimate, most costliest micron detergents on service with you. Nasha and Ishtam powered by TSS Tiger Supari and Raki Avenues Private Limited. Hello. ఏ కాలేజ్ నుంచి మీరు? ఆల్మిక్స్ కాలేజ్. ఆల్మిక్సా? ఈ రోజుల్లో మనకి ఎలా ఉందో ఒకప్పుడు ఇంకోలాగా ఉండేది కదా. అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ చెప్పాలి అంటే అమ్మాయిల అబ్బాయిలు బాగా చెడిపోయారు ఈ కాలంలో. అయితే పర్ఫెక్ట్. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పిస్తా. ఎలా అంటే అప్పట్లో డ్రెస్ కప్పుకుంటే ఒళ్ళు కనిపిస్తుంది, కానీ ఇప్పుడు డ్రెస్ కప్పితే డ్రెస్సే కనిపించట్లేదు. అప్పట్లో ప్యాంటు చిరిగితే పేదరికం, ఇప్పుడు ప్యాంటు చిరిగితే ఫ్యాషన్. ఇట్లా అప్పట్లో ముద్దు అంటే ఏంటి అనేవాళ్ళు, ఇప్పుడు ముద్దు అంటే నాకేంటి. అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమించాలి అని అనుకుంటే చూడడానికి సంవత్సరం పట్టేది, మాట్లాడడానికి మినిమం 3 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అది ఏం లేదు. ఒక క్షణంలో చూడడం, 2వ క్షణంలో చెప్పడం, 3వ క్షణంలో మాట్లాడడం, 4వ క్షణంలో ఐ లవ్ యు చెప్పడం, 5వ క్షణంలో అప్పట్లో ప్రేమించుకోవడానికి రాధా ఓ చెట్టు చాటుకి వెళ్ళేది, గోపి ఓ చెట్టు చాటుకి వెళ్ళేవాడు. ఇద్దరు అలా చూసుకోవడానికి సాయంత్రం అయిపోయేది. అంత సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు. రాధా గోపి ఇద్దరు ఒకటే చెట్టుకి వెళ్తారు, మనం చూస్తే సిగ్గుపడాలి. ఇప్పుడు అంతకు మించి మీకు చూపెట్టాలి అంటే నాకు తెలిసిన ఒక అద్భుతమైన హీరో ఉన్నాడు. పిలవనా? పిలవండి పిలవండి. లెట్స్ వెల్కమ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ హీరో ఆర్పి. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, జుబ్బంటూ లాగేసింది. నువ్వు ఇలా ఏదో బిల్డప్లు ఇస్తావని నేను ఒకటి అద్భుతమైన స్కిట్ ఒకటి ప్లాన్ చేశాను రా నీ మీద. నువ్వు హీరోయిన్ వి, నేను హీరోని. నీ పేరు రాధా. ఖచ్చితంగా నువ్వు గోపి అయి ఉంటావు నాకు తెలుసు కదా. ఏ సినిమా అయినా రాధ ఉంటే అది గోపి ఉండాల్సిందే. సీన్ చెప్పు నాకు. గోపికి రాధ ముద్దిస్తాను. ముద్దు ఇస్తా ఉంది. దిస్ గర్ల్ గోయింగ్ టు బి ద మౌత్ కిస్. నువ్వు నాకు ముద్దిస్తాను. ఓకే అన్న అన్న మొన్న అన్నాలే. నేను వెయిట్ చేస్తున్నా. నువ్వు ఎంట్రీ ఇచ్చావు, నేను ఎంట్రీ ఇవ్వాలి, నువ్వు ముద్దు ఇవ్వాలి. ఆ ఫీల్ వర్కౌట్ అది ఇలా ఉండాలి ఆర్టిస్ట్ అంటే. ఈ రోజు రాధ నాకు ముద్దిస్తా అన్న రోజు. తెలిసిందిలే రాధా. గోపి ఇలా రా రాధా. చెప్పు గోపి. ఈ రోజు ఏంటో గుర్తుందా? బుధవారం గోపి. ఆటో పంచులకి ఇది సమయం కాదు రాధా. గోపి ఈ రోజు నువ్వు నాకేదో ఇస్తా అన్నావు. ఏంటి గోపి అది? ముద్దు. ఓ మై గాడ్. రా. ఏమైంది రాధా? గోపి రాత్రంతా బట్టలు ఉతికి, ఇల్లు కడిగి, గిన్నెలు తోమి, చేతులు పప్పులు పోయాయి గోపి, పప్పులు పోయాయి. ఒళ్ళంతా ఊనమైపోయింది గోపి. గోపి గోపి నీకవన్నీ అవసరం లేదు. రా, నీకు ముత్యాగా రా గోపి. ఎందుకు కొనుక్కుతున్నావు రాధా? మేమంటే జమీందారులు, పెద్ద ఇల్లు, మాది పూరే గుడిసె గోపి. నీళ్లు చుక్కలు పైన పడి జ్వరం వచ్చింది గోపి. జ్వరం వచ్చి
అయినా నీకు ఇవన్నీ అవసరం లేదు గోపి. రా, నీకు ముద్దేగా కావాల్సింది. రా గోపి రా. ఏమైంది రాధా? రాధా నాన్నేమో మంచంలో, అన్నం లేదు కంచంలో, తమ్ముడు కట్టలేకపోతున్నాడు లంచంలో, ఇంటి నిండా కష్టాలు గోపి. అయినా నీకు ఇదేం అవసరం లేదు గోపి. నీకు ముద్దేగా గోపి. ఈ రోజు నాకు మూలేదా గోపి రేపు రా, రేపు తెల్లమంటున్నావే కానీ దారి ఖర్చులకు రూపాయి కూడా ఇవ్వవా గోపి? నువ్వు ముద్దు పెడతానవనే నేనే ఎవరిలో లిఫ్ట్ అడిగి వచ్చాను. నీ అమ్మ కడుపు కాడ పో. ఇది రెండవ రోజు. ఈ రోజు రాధా నాకు ముద్దిస్తా అన్న రోజు. గోపి ఈ రోజు గుర్తుందా రాధా? గురువారం గోపి. కొడితే చచ్చిపోతావు రాధా. ఎదవటిలాడకు. ఈ రోజు నువ్వు నాకు ముద్దిస్తా అన్న రోజు. అవును గోపి, నేను ఇచ్చాను మాట తప్పుడు గోపి. రా. ఏమైంది రాధా? మా అక్కకి భర్త చనిపోయి విధవరాలుగా రోడ్డు మీద నడుస్తుంటే ఆకతాయిలు హేళన చేస్తుంటారు గోపి. ఇప్పుడు మీ అక్కకు కూడా ముద్దివ్వాలా రాధా? అయ్యో గోపి, తట్టుకోలేకపోతున్నా. అయినా నీకు ఇవేం అవసరం లేదు గోపి. నీకు ముద్దేగా. రా ఇదరా. రా గోపి. ఒక్క నిమిషం. ఏడు ఏవో ఈ రోజు కుట్టు. ఏదో ఒకటి చెప్తావు చెప్పు. మా తమ్ముడు స్కూల్ ఫీజు కట్టలేదని హెడ్ మాస్టర్ కాల్తో తన్ని పంపించేశాడు గోపి. ఇంకొకసారి పార్కులో కనబడ్డావు అనుకో గోపి. ఇలా సతాయిస్తే ఎవడైనా ముద్దు తీసుకుంటాడరా? అది ముద్ద. సో మొత్తానికి మీకు ఆ రోజులకి ఈ రోజులకి డిఫరెన్స్ అర్థమైంది కదా. మీకు ఇలాంటివి ఏమైనా తెలుసా? ఆ రోజులో మీ నాన్నలు ఏం చేసేవాళ్ళు, ఈ రోజులో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అప్పట్లో అబ్బాయిలు అమ్మాయిల వెనుక మాత్రమే పడేవారు. ఇప్పుడు అబ్బాయిలు అబ్బాయిల వెనుక కూడా పడుతున్నారు. అబ్బాయి వెనకాల పడుతున్నారా? మీ వెనక పడాల్సిన దురదృష్టం మాకు అవసరం. మాలోనే మేమే చేసేసుకుంటాం. ఎవరు కూరలాడు చేసుకుంటాం, ఎవరు సైకిల్ ఆడి దొక్కుంటాం. మీ వెనక పడి చీకొట్టించుకుని రీఛార్జ్ షాపుల చుట్టూ తిరిగి మీ పెళ్లి సంబంధం రోజు మేము పూలదండలు తెచ్చి అంత కర్మ. మరిద్దరం కలిసిపోయామంటే మనకిద్దరు. అప్పట్లో ముద్దంటే వద్దనేవారు, ఇప్పుడు వద్దంటే ముద్దంటున్నారు. ఎవరు? మా చుట్టాలు. బాగా చుట్టాలకు ముద్దెట్టడం అలవాటైపోయింది నీకు. అప్పట్లో సావిత్రులు ఎక్కువ, జ్యోతిలక్ష్మిలు తక్కువ. ఇప్పుడు జ్యోతిలక్ష్మిలు ఎక్కువ, సావిత్రులు తక్కువ. అసలు సావిత్రి లేరురా, అందరూ జ్యోతిలక్ష్మి. అప్పట్లో ఆడవాళ్ళు అందంగా ఉండేవారు, ఇప్పుడు అందంగా ఉంటాం అనుకుంటున్నారు. అప్పట్లో అబ్బాయిలందరూ ప్యాంట్ ఇక్కడికి వేసుకున్నారు, ఇప్పుడు ఇక్కడికి వేసుకుంటున్నారు. మరి అమ్మాయిలు? అమ్మాయిలు ఇక్కడికి ఉండేవి, ఇప్పుడు వద్దులే, సెన్సార్ కట్. ఇప్పుడు ఉంటున్నాయి, మేము వేసుకున్నాం తెలుసా? అంతేగాని బేర్ బేర్. అప్పుల్లో అబ్బాయిని చూడాలంటే దాచి పెట్టేస్తారు. అదే ఇప్పుడు ఫోటో చూపిస్తే చాలు అల్లుకుపోతారు. చూపించాల్సిన అవసరం కూడా లేదు, ఐడి దొరికితే చాలు. అంటే బేసిక్ పాయింట్ ఏంటమ్మా, అప్పుడు అబ్బాయిలు తక్కువ ఉండేవారు, అమ్మాయిలు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు అమ్మాయిలు తక్కువ అయ్యారు, అబ్బాయిలు ఎక్కువయ్యారు. లేరు పాప, చాలా కష్టం అయిపోతుంది కాబట్టి ఎవరి తొందర వారిది. దొరికినప్పుడే దోసుకోవాలి కదండి. అప్పట్లో నిండుగా కనిపించేవారు, ఇప్పుడు నిండా ముంచేసేలా కనిపిస్తున్నారు. ఇప్పుడు కనిపించిన తర్వాత కూడా ముంచుతున్నారు. కాకపోతే మనం గుర్తుపట్టాలి, మునిగే ముందు. గుర్తుపట్టలేం భయ్యా, సారీ. మునిగిపోయి ఆల్రెడీ మునిగిపోయినా కన్లింగ్ కనబడతాయి మనకి.
ప్లస్ మైనస్ కలవంది పవర్ ఎలా పుడుతుంది? కొంచెం బ్యాటరీకి సంబంధించిన విషయమే ఇచ్చాడు. మీరేం చెప్పరా అంటారా? ఏ కాకా లేచినావా? చెప్పు. మర్చిపోయావని చెప్పడానికి అనుచున్నావు. కమెంట్ అను. కమెంట్. వెరీ గుడ్. వాట్ ఏ కమెంట్ రబ్బా. అప్పట్లో ఏమో పొద్దున్నే లేచి పూజలు చేసేటోళ్ళు, ఇప్పుడు పొద్దాకులు అంటారు. అమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే. ఆ సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనే పుట్టు పుట్టు మా పక్కన ఆడుకో. ఇంకో రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా పాట. ఈ రౌండ్ లో నేను ఒక పాట పాడతాను. నేను ఒక మనిషిని సెలెక్ట్ చేస్తాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి నేను ఎలా అయితే పాడుతున్నానో అలానే పాడాలి. అలా పాడకపోతే సంపుతా. ఓకే, నేను ఇప్పుడు పాడబోయే పాట ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే. ఆహా, ఇదే పాట. రండి, ఎవరు పాడతాడు? ఇక్కడ రాను. పాట పాడు. ఊహలు గుసగుసలాడే. ఊహలు గుసగుసలాడే. పాడు పాడు, ఎక్స్ప్రెషన్ తో పాడు. ఊహలు గుసగుసలాడే. ఇలా పాడు. ఊహలు ఎక్స్ప్రెషన్ తోటి పాడు. ఊహలు గుసగుసలాడే. ఎక్స్ప్రెషన్ అంటే గొంతు మార్చని కాదురా, ఫేస్ ఫేసింగ్. పాడు. ఊగలు గుసగుసలాడే గుసగుసలాడే. ఏడుస్తున్నావు ఎందుకురా? ఎక్స్ప్రెషన్ అంటే ఆ ఏడుపు ఎక్స్ప్రెషన్ కాదు. ఊహలు గుసగుసలాడే అంటూ ముందుకి నడుచుకుంటూ వెళ్ళు. ఊగలు గుసగుసలాడే. నాకు ఒక హర్రర్ సినిమా దగ్గరగా చూస్తున్నట్టుంది. ఓ పని చేయి, నువ్వు కూర్చో చెప్తా. ఎన్టీఆర్ పాట చూసావుగా? ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే. ఆహా, ఇది పాడు. ఊహలు గుసగుసలాడే నా ఉదయం ఊగిసలాడే. ఆహా ఎవరు చెప్తాడు? వాడితో పాడు. వాడికి ఇట్లా చేయేసి పాడు. నేను బాగా ఊహలు గుసగుసలాడే నా ఉదయం. ఇప్పుడు నేను పాడతా, నువ్వు చూడు. డైరెక్ట్రా చూడు, ఎక్స్ప్రెషన్ చూడు. రెడీ? రెడీ. ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే. ఆహా, పాడు. సేమ్ ఇలానే చెయ్యి. ఊహలు గుసగుసలాడే నా ఉదయం. ఓయమ్మా ఓయమ్మా. నువ్వుదా.
ఏయ్, కొట్టు. ఆ పాట నీకు తెలుసుగా, ఆ ఇంటర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పాడాలి. తనతో పాడి రెడీ 1 2 3 స్టార్ట్. ఊహలు గుసగుసలాడి నా హృదయము ఊగిసలాడి. నువ్వు బట్టి అంటవేంట్రా? నేను కదా అనాలా? వాడనాలి. నేను అనాలి. రెడీ, మళ్ళీ రా. నువ్వు బట్టి అంటవేంటి? నువ్వు కొట్టిన తర్వాత వాడనాలి. రెడీ మళ్ళీ. ఊహలు గుసగుసలాడి నా హృదయము ఊగిసలాడి. నేను ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తాను. ఆ సాంగ్ కి నువ్వేం చేస్తావు? డాన్స్ చేయి, కానీ తీర్మార్ చేయి. ఆ పాటకి నువ్వు చేసే డాన్స్ కి సంబంధం ఉండకూడదు. రెడీ 1 2 3 సాంగ్ ప్లీజ్. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. దట్ వాజ్ సూపర్. నీ పేరు? హేమంత్ తారక్. హేమంత్ తారక్. వెరీ గుడ్. నీకు మంచి ఫ్యూచర్ ఉంది నాన్న. థ్యాంక్ యూ సో మచ్. నీకు 2 చాక్లెట్లు ఇచ్చాను, ఒకటి నువ్వు తిను, ఇంకోటి పిసికెక్కడేం పడి. నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కమెంట్. నా కమెంట్ నా ఇష్టంలో ఫస్ట్ పడ ప్లీజ్. అబ్బాయికి సర్ది అయింది, అమ్మాయికి సర్ది కాలే. అబ్బాయికి సర్ది అయింది, అమ్మాయికి సర్ది కాలే. మగోడు ఎటుపోయినా పర్వాలేదు, మనం మన సేఫ్టీ మనం చూసుకోవాలి. వాళ్ళు తడిస్తే మనకేంటి, తడకపోతే మనకి. ఆడెటుపోయినా మనకు సంబంధం లేదు. అక్క నువ్వు ఇట్లున్నావేంది? అమ్మా నీతో పెట్టుకుంటే మొత్తం బెండకాయ కూరనే, మొత్తం సమోసాలన్నీ చితక్ పెడతావు. కట్లెట్టే జీవితం. దాన్ని గొడుగు పట్టి వీడి తాపం తెచ్చుకుంటున్నాడు, దాని కోపం తెరుస్తున్నాడు. నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. జాగ్రత్తగా పట్టురా రే, నేను దడిస్తే నీకు తడిసిపోద్ది. అది ఏడుస్తే చూడగలం కానీ దాన్ని మేకప్ పోతే చూడలేము. వాళ్ళు మనని ఎంత ఇబ్బంది పెట్టినా అని మనం గుండెలో పెట్టి చూసుకోవడమే మగవాళ్ళ బాధ్యత. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. లేపటం లేపేయడం మాకేం కొత్త కాదు. మా దృష్టిలో అబ్బాయిలంటే మోయాలనుకునే బరువు, తీయాలనుకునే పరువు. మీరు ఎందుకు ఇంత పచ్చిగా తయారవుతున్నారు రోజు రోజుకి? మాయరోగం వచ్చిందా మీకేమన్నా? అమ్మాయి అంటే ఒక పువ్వు, అగో అలా గాలి వస్తే కదలాలి తప్పితే గాలి వచ్చింది కదా అని బండెక్కి వెళ్ళిపోకూడదు. ఒక దీపం వెలిగించడానికే నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె అడిగిందంటే ఎందుకన్నా మనకైంది. నాకు మా కంపెనీ వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు కానీ లేకపోతే నీకు ఆయిల్ పంప్ గిఫ్ట్ గా ఇచ్చేవాడిని. వాళ్ళంతా చంటి అన్న గర్ల్ ఫ్రెండ్స్, మధ్యలో ఉంది ఆర్పి. వాడి ప్లేస్ లో నిన్నున్న అయిపోయేది. అదే ఏమైపోయేది? వాడి పేరు షెరిట్ అనుకుంటా, వాడి పేరు షెరిట్ అనుకుంటా. మీకు ఎట్లా మాయరోగాలు? వాడెవరో చావు వెతుకుంటా కరెక్ట్ ప్లేస్ కి వచ్చాడు. వాడెవరో చావు వెతుకుంటా కరెక్ట్ ప్లేస్ కి వచ్చాడు. మీకు ఎట్లా తెలుసు? మీరంతా చంపేటోళ్ళా? మీరు ఎమిలీలా? మీరు
నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా అని మనకే ఎటు డేంజర్. ఇందులో పరుపు లెక్క మంచిగానే ఉందిగా. ఇప్పుడు కూర్చున్నాం కాబట్టి పరుపు లాగుంది, రివర్స్ అయితే చపాతీ అవుతాం. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవుగా. అవును, అంత నల్లగుంటే ఎట్లా సరిపోతాయి? అట్లాంటిక్ సముద్రంలో కలిసిన కరేబియన్ కాలువ. కరేబియన్ లో కాలం ఉంటుందన్న విషయం నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. అమ్మాయి వేడికి పోరాడు కాలిపోయాడు భయ్య. ఇప్పుడే బొగ్గుని లారీలోకి ఎక్కించిన కాసేపట్లో వచ్చేస్తుంది. అది లారీయా? నువ్వు మంచి బిజినెస్ మ్యాన్ విరా. ఇలాంటి పిల్లం ఉంటే పరపక్కర్లేదు భయ్యా. ఇలాంటి మగుడు దొరకడని గట్టిగా పట్టుకుంది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. సిటీకి ఎన్నో గాడిదలు వస్తుంటాయి పోతుంటాయి, ఇది అడ్డగాడిద లోకల్ ఇక్కడే ఉంటుంది. కాదు, గాడిదకి అడ్డగాడిదకి డిఫరెన్స్ చెప్పు. బీర్ తాగేది గాడిద, తాగిపించేది అడ్డగాడిద. అమ్మాయిలు చాలా గ్రేట్. వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ పక్కన వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటున్నారు. కానీ అమ్మాయిలు నిజంగానే గ్రేట్. మేము చెప్పింది కూడా అదే. కరెక్ట్. ఆడాళ్ళు మహాముదురులు. చుక్క ఉంది గాని ముక్క కోసం ఆలోచిస్తుంది గాడిద. ఎవరినన్నా గాడిదే అని? గాడిదనే గాడిద అన్న. అవును, ఈ గాడిదేగా. తాగే గాడిద. ఇప్పుడు తాగే గాడిదే కరెక్టే, ఎందుకంటే అది తాగితేనే కదా రుచి బాగుందని తెలిసి దీనికి పోస్తుంది. అందుకనే అలా ముక్క కూడా పెడితే బాగుండు అంటున్నా. కరెక్టే, ఇప్పుడు పోసేది ఒక గాడిద అంటున్నావు అంతే కదా. కాదు, తాగేది గాడిద అంటున్నా. ఒక ఇద్దరు గాడిదలే అని అంటున్నా ఇండైరెక్ట్ గా. అంటే ఓ మ్యాడ్ కెన్ ఐడెంటిఫై అనదర్ మ్యాడ్. అంటే మీరు కూడా తాగుతారు కదా. అవును, ఒక గాడిద ఇంకో గాడిద గురించి కమెంట్ చెప్పి తప్పే ఉంది. అది ఒక గాడిదలు అరుస్తున్నారు, ఒక గాడిద యాంకరింగ్ చేస్తుంది, ఒక గాడిద చాక్లెట్లు పట్టుకొని ఉంచింది. మీరు ఒప్పుకున్నారు కదా, థ్యాంక్ యూ. మనం సిఎఫ్ఎల్ కాబట్టి వెయ్యంగానే వెళ్తాం, వాళ్ళు ట్యూబ్లైట్ కదా ఎమ్మటే వెలగదు వాళ్ళకి. లేట్ గా వెలిగిన పవర్ ఎక్కువ ఇక్కడ. బల్బు ఉంటే సరిపోదు కదా, లోపల ఫిల్మెంట్ మనం ఉండాలి కదా. ఇదేదో మరి గాడిదల మధ్య కొట్లాట్ల తయారైంది. ఇదిగో నువ్వు చాక్లెట్ తీసుకొని ఆ అమ్మాయికి సగం ఇచ్చేయి. చాక్లెట్ కవర్ ని తెంపలేరు మీరు, పవర్ ఎక్కువ. మంచిగా అయింది, బాగా అయింది. పనికిరాని ప్రతి ఒక్కడు బీరు కొట్టంగా లేంది, పనికొచ్చే గాడిద కొడితే తప్పేముంది అంటుంది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అవును, ఆర్పే దీపానికి వెలుగు ఎక్కువ, అందుకే 100 వెలిగించింది. దాన్ని ఆర్పేలోపు తనే ఆరేలా ఉండు. ఒకవేళ ఆరలేదు నువ్వు ఆర్పేస్తావా? ఖచ్చితంగా నువ్వు ఆర్పేస్తావు. పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి. పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి. ఆరిపోయే టైంలో వెలిగించుకోవడం అంటే ఇదే. ఆయా నువ్వు చెప్పురా కమెంట్, ఏదో ఒకటి చెప్పురా. పోదాడం ఆరోగ్యానికి హానికరం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు. అది సిగరెట్ కంపెనీ యాడ్ భయ. సిగరెట్లు తాగితే ఎక్కువ బతకమన్నారు కదా, 100 ఏళ్ళు అయిన తర్వాత కానీ బతికున్నా చూడు అని చూపిస్తుంది. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ. నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి ఇప్పుడు రాబోతున్న సెలబ్రిటీస్ ఎవరు అంటే, లెట్స్ వెల్కమ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్
లోబో అండ్ పిచ్ రచ్చ రవి. ఎర్ర ఎర్రాని సీరేమో ఎక్కట్టి ఉప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నల్లా నాగు లెక్క నడుము తిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్నమావి కొమ్మ కుంటే కోడ మీద అచ్చైనే బొమ్మ. థ్యాంక్ యూ రచ్చ రవి గారు, మీరు నా షోకి వచ్చి బా థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ టైం మీ ఇద్దరికి వెల్కమ్ టు నా షో. థ్యాంక్ యూ. చూసారా నాతో ఎలా ఇన్వాల్వ్ అయిపోయారు మా వాళ్ళంతా, అలా ఉంటుంది. ఐ లవ్ యూ రా. అబ్బా ఎనీవేస్, ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ తోటి ఒక సిగ్నేచర్ చేయించుకునే అలవాటు ఉంది. నేను బాత్రూమ్ పోయేసి వస్తా. సిగ్నేచర్ చేయమన్నావు కదా పైన. సిగ్నేచర్ ఏంటి అంటే మా వాళ్ళు చేసి చూపిస్తారు, మీరు చూసి మళ్ళీ చేయాలి. ఓకే, రెడీ? 1 2 3. రెడీ? రెడీ? 1 2 3 అందరం. ఆట ఏంటి అంటే సినిమా డైలాగ్ చెప్పాలి, నువ్వు సినిమా డైలాగ్ చెప్పాలి. నువ్వు చెప్పే దానిలో ప్రతి డైలాగ్ లో తేడా అనే మాట రావాలి. ఓకే, తేడా. ఓకే, నువ్వు చెప్పే దానిలో సిగ్గు అనే మాట రావాలి. సిగ్గు? సిగ్గు నీకు సిగ్గుందారా? కాదు, సిగ్గు అన్నాడు, నీకు సిగ్గుందా అన్నా అనే తప్ప. ఇది బానే ఉన్నది. రెడీ? నువ్వు డైలాగ్ చెప్పిన తర్వాత నువ్వు డైలాగ్ చెప్పాలి. చలో 1 2 3 లోగో. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడు అమ్మ మొగ్గుడు ఎవరైనా ఉంటే సిగ్గు అవుతుందిరా. రెడీ, స్టార్ట్. వీరశంకర్ రెడ్డి, తేడా కదా తప్పుగా చూస్తావు అనుకో, నిన్ను తేడా చేస్తా. ఏయ్ సిగ్గులేదానా? ఆడ కూడా చూస్తా, ఈడ కూడా చూస్తా. ఏ తేడాగాలకు పెళ్లిళ్ళు కావా? తేడాగాలకు పెళ్లిళ్ళు ఉండవా? మీరు పెద్ద తేడా, నాకిద్దరు పిల్లలు. చూడు, నీకోసం నీ ప్రేమ కోసం నా అమ్మ నాన్నని వదిలి నేను నీ ఏంట వస్తా, కానీ సిగ్గుండాలి. నువ్వు వాళ్ళని వదిలేసి వచ్చినావు నా దగ్గర. చూడు, ఒకే వైపు చూడు. నా తేడాగాన్ని వెనక వైపు చూస్తావు అనుకో, నువ్వు తేడా అయిపోతావు. సిగ్గురా నా బొందా, నా బొందా, సిగ్గే సిగ్గు. సిటీకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ చంటిగాడు పెద్ద తేడా. చూడు గీత, నువ్వు నేను ఇద్దరం కలిసి సిగ్గు లేకున్నా గల్లీలు తిరిగేసి వద్దామా? తేడాగా వస్తే చూసి ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడే. రాలనుకున్నారా? రాలేననుకున్నారా? తేడాగాడు వాడేమొస్తాడు అనుకున్నారా? తేడాగానే వస్తా, మీ అందరినీ తేడా చేస్తా. నువ్వు రెడీ? సీటు కాదు కదా, తేడా తేడా వస్తే అసెంబ్లీ గేటు కూడా దాటండి రా. అరే ఒక చెప్పే చూడురా, రెండో చూపు చూస్తే నెక్స్ట్ ఇయర్ సిగ్గు లేకుండా నీ భర్తనే చేసుకోలేవురా నువ్వు. అరే ఎప్పుడు వచ్చామనే కాదనయ్యా, తేడాగా మారామా మార్చామన్నదే ఉండాలి. తేడాగా మారామా మార్చామన్నదే ఉండాలి. మనిషికి కావాల్సింది గుండెలో ఇంత దయా కరుణ, కానీ పెట్టె నిండా ఇంకా నీకు సిగ్గు లేకున్నా డబ్బు కానే కాదురా. ఇది నువ్వు సినిమా డైలాగ్ ఇప్పుడు చెప్పు బే. బేవన్ కంటున్నారా? తేడాగాని ఎవరైనా నచ్చురా? నువ్వు బే తేడా. ఎవరు బే తేడా? ఎవరను?
అరే ఏమైందిరా బయటికి మస్తు చూసినా నడు. అరే అరే నువ్వే నేను చెప్తున్నా అరే రచ్చాదే చక్కా మాట్లాడు. చల్ చల్ తేడా అంటే తేడా నూరా నేను చెప్పినా నేను అందుకే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లా ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఈ మొగం చూసినా కాబట్టి లేవో సరే నరికిపోగులు పెడుతున్నావు. అబ్బా అబ్బా ఎలా ఉంది తేడా? రెండు నిమిషాలు ఒక్కరు మాట్లాడుకోవట్లేదు. ఏం జరుగుతుంది అనే ఆతృతతో చూస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే ఎస్ వి బోత్ ఆర్ తేడా. ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు అని చెప్పడం చాలా కష్టం కాబట్టి గెలిచింది ఎవరు అంటే మనమే. గెలిపించింది ఎవరంటే మనమే మనమే. మనం నెక్స్ట్ రౌండ్ లో గెలిపోదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. మీరిద్దరు కలిసి ఎవరైనా ఒకరికి ఫోన్ చేయండి. మీరు చూస్ చేసుకొని ఫోన్ చేయండి. ఎలా ఉండాలంటే మీ నోట్ తోటి మీరు మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. అలా ఎక్కువసేపు ఆడుకుంటే అది ప్రాంక్ కాల్. ఓకే డన్. ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? గెటప్ సీన్ గాని చేద్దామా? గెటప్ సీన్ చేద్దామా? చేద్దామా? గెటప్ సీన్ గాని చేద్దాం అనుకున్నారు అందరూ ఓ వేసుకోండి. లెట్స్ కాల్ గెటప్ సీన్. To copy this tune, press star and 9. Charges apply. హలో 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 కొడుక ఎవరు? అయ్యా బాగున్నావా? బాగున్నా. ఎవరమ్మా? నా పేరు కొమరక్క. ఇప్పుడు ఈ పిఎం సాబు పైసలు మార్పి అంటే నీ నెంబర్ ఇచ్చిండు మా కొడుకు. 500 నోట్లు మస్తు ఉన్నాయి మా దగ్గర 3-4 బత్తలు. కాదమ్మా మీరు మీరు ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంటే ఇక్కడనే ఊళ్ళోకి వెళ్ళాం. నేను ఎక్కడి నుంచి అని చెప్తే మళ్ళీ నాకు భయం కొట్టబట్టే రాత్రి అనగా బయలుదేరిన సంచులు పట్టుకొని. కొడుక ఆగం ఆగం తిరుగుతానా, ఎవరు చూసినా భయం కొడుతుంది. ఎట్లా చెప్పుకోను 500 నోట్లు మీరు ఆడవకండి తల్లి. అంటే లేదు ఏడవకంటూ ఎన్ని పైసలు దాచినా పోరగాడు అడుగు తీయకుండా బిడ్డ అడుగు తీయకుండా దాచి 3-4 మీరు ఫస్ట్ ఆడవ తల్లి. ఒక్క నిమిషం. ఏడవంతి బాంచన్ 500 నోట్లు ఏమో 3 బత్తాలు ఉన్నాయి. 1000 నోట్లు 1 బత్తన్నర ఉన్నాయి. ఏంటి అంతా మీ దగ్గరికి ఎలా వచ్చాయమ్మా? నా కట్టార్జితం కొడుక పత్తమ్మినా పురుగమ్మినా. కాదు మీరు మాట్లాడేది ఇలా ఉంది. డబ్బులు అన్ని బస్తాలు ఎట్లా ఉన్నాయి మీ దగ్గర? ఒక్క నిమిషం. ఇగో కొడుక మావాడు బాగా చదివిన కానీ మన మెదడు అక్కర్లోనే ఉంటది. కాదా మీ దగ్గర ఎవరైనా పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకులు ఉంటారు కదా, ఊర్లో సర్పంచులు అట్లా దాచారా? నాకు అందరు చెప్పిళ్ళు నాకు ఎవ్వరు సొమ్ము కాదు. ఇది నా కట్టార్జితం కొడుక నా కట్టార్జితం. ఈ బత్తలన్నీ నా పైసలు కొడుకు. కాదమ్మా. హలో హలో పైసలు లేవు కొడుక. హలో హలో అమ్మా నీ ఆపు నువ్వు ఆపు. అలా కాదు నేను చెప్పేదేనా తాగక గురువారం ఒక్కపోద్దు, సోమవారం ఒక్కపోద్దు, ఆదివారం ఒక్కపోద్దు. కొడుక నువ్వు ఆపు నేను చెప్పేదేను ఫస్ట్. ఇప్పుడు నీ దగ్గర అలా అంత డబ్బు ఉండకూడదు. ఓకే ఫస్ట్ నీ దగ్గర అంత డబ్బు ఉండకూడదు. దాచుకోవచ్చలాగా తప్పది. ఇప్పుడు నేను దానికి ఏడుస్తాను పెద్ద కష్టపడి సంపాదించి ఏడుస్తాను నువ్వు. లేదు కొడుకు నాకు నువ్వు ఏడు బాబు ఇంటికి
వచ్చి మొత్తం ఇదిగో ఇచ్చేస్తా, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎవరు, నీకు ఎవరు నెంబర్ ఎవరు ఇచ్చాడు? నువ్వు డబ్బులు మాత్రం నాకు ఫోన్ చేస్తావు. నువ్వు ఎలా కనిపిస్తుంది నీకు? అంటే నేను నువ్వు మార్చిస్తావట కదా కొడుక పైసలు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? ముసలిదానా? ఇప్పుడు నల్ల సొమ్ము తెల్లగా చేసి తోట కాదు కొడుక కొడుక నువ్వు నా కొడుకు లెక్క. ఇగో నా కొడుకు ఇంగ్లీష్ వచ్చినోడు 3 మొత్తం చెబుతాడు కొడుక. 3 మొత్తం నా కట్టార్జితావు కొడుక. నువ్వు మాట్లాడు కొడుక. హలో 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 సార్ నమస్తే. ఎవరు వీళ్ళెవరు? హలో సార్ నమస్తే సార్. కొడుకని చెప్పురా కొడుకని చెప్పురా గారి సార్ కొమ్రా సన్ కుమ్రమ్మ సన్. చెప్పు పేరేంటి? ఇట్టలు ఇట్టలు ఇట్టలంటే విట్టలు అని చెప్పురా మీ తాత పేరు. ముసలి పక్కన ముసలి 500 రూపీస్ నోట్ ఎక్స్చేంజ్ సార్. 50%. 3 బత్తలు అని చెప్పు. 3 బస్తాలు సార్. 3 బస్తాలు ఏం చేయాలి సార్? 50% టేక్ సార్. 50% ఎవరికి ఇస్తావు? ఎలాగ నేను బ్రోకర్ నా కూడా కనిపిస్తాను నీకు? సార్ బ్రోకర్ నా కూడా కనిపిస్తాను నీకు? ఎవరో నీకు నెంబర్ ఇచ్చింది? ఎవరో నీకు నెంబర్ ఇచ్చింది? సార్ అట్లా మాట్లాడక ఎవరో నువ్వు 3 బస్తాలు ఇంట్లో పెట్టి 3 బస్తాలు ఇంట్లో పెట్టి నాకు చెప్తాను. ఎవరో నువ్వు? నీ అమ్మలా మాటిన కొడుకు రాత్రంతా దడదడుతుంది. ఆకలి అనిపించలేదు, నిద్ర పడతలేదు కొడుక. కాలు చేతులు పట్టు గుంజబట్టే ఒకటే గుంజుడు కొడుక. ఎవరా నువ్వు? నాకు ఫోన్ చేస్తాంట్రా? నాకు ఫోన్ చేస్తాను. 3 బస్తాలు ఇంట్లో ఉంచుకుని పోలీస్ స్టేషన్కి ఇచ్చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేయండి. అర్థమైందా? కొడుక నా కొడుకు కాదు కొడుక. నీ 50% ఏంట్రా? 50% అండి. ముసలి నువ్వు అడిగి ఎవడే కొడుకాడు అడిగి వాడు ఏదేదో ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. సగం నీకు సగం నాకు కొడుక. మార్చినందుకు సగం నీకు సగం నాకు. 3 బత్తలలో సగం ఒక బత్త నువ్వు తీసుకో కొడుక. నీ 3 బస్తాలు గీరు బస్తాలు అన్నాడు బిడ్డ. అర్థమైందా? నీకో బిడ్డ ఎక్కించుడు దేవుడు కొడుక. నువ్వు బిడ్డ దగ్గర చచ్చిపోతావు కొడుక. నువ్వు బిడ్డ దగ్గర చచ్చిపోతావు కొడుక. నువ్వు బిడ్డకు బాధ్యనే పెట్టేసిండే. నా ఇష్టం ఎపిసోడ్స్ లోనే ఇన్ని ఎపిసోడ్స్ లో ఇంత డైరెక్ట్ ప్రాంక్ కాదు రచ్చ రంబోల బూతులతో సహా చేసిన ఏకైక ప్రాంక్ కాదు అల్టిమేట్. మన నెక్స్ట్ రౌండ్ లో గెలిపోదాం. దాని పేరు నా ఆట. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను సాంగ్ ప్లే చేస్తాను. ఆ సాంగ్ మీద రెట్రో డాన్స్ చేయాలి. రెట్రో అంటే నువ్వు బీ చేయాలి. నాకు నాగంపం డాన్స్ వస్తుంది. నాకు రెట్రోనే కావాలరా. రెట్రో కావాలంటే కోటర్ కావాలి మళ్ళీ. 1 2 3 సాంగ్. రవి నేను రెట్రో చేయమన్నా, ఇమిటేట్ చేయమని. అలా ఇమిటేట్ చేయలే. వాళ్ళైతే ఈ పాటకు అట్లా చిత్రం చూపెట్టినా. ఓకే లోపు 1 2 3 సాంగ్. ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కలలోన తీయగా రెడీ 1 2 3 సాంగ్. ఇది తొలి రాత్రి కదలని రాత్రి
తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే. కాదురా జనరల్ గా అందరు హీరోలని మిమిక్రీ లేదా డాన్సులు చేయడం శివారెడ్డి గారి కళ. ఈయన కానీ నువ్వు శివారెడ్డినే మిమిక్రీ చేసావంటే అబ్బా. ఇది లాస్ట్ సాంగ్. మంచి ఊపిరి సాంగ్ వేసుకోమా. నువ్వు హీరో, నువ్వు హీరోయిన్, దానికి తగ్గట్టు కరెక్ట్ గా డాన్స్ చేయండి. నువ్వు హీరోయిన్ అంటే హీరోయిన్ గానే చేయాలి. పళ్ళు రాలిపోతాయి, కమిడియన్ గా వచ్చి కొట్టేస్తా. ఓకే సరే ఆగు, మూడ్లోకి వెళ్ళిపోతా. రెడీ 1 2 3. రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా నాగస్వరము దేస్తా. अरे तू नहीं करता? अरे उन्हें साफ मेरे को साफ बनो बोले उन्हें बन गया. पाठ है बनो, पाठ है बनो. మగల మారి కన్నయ్యదా పెదవి కాటులు మధురంతో చూసుకో కరిగిస్తాలే కవిస్తాలే తాపంతో తరుముకు వస్తున్నా రగులుతోంది మొగలి పొద. మొత్తానికి 2 పాముల్ని విడదీయడం అంటే చాలా కష్టమైన పని. దానిలో ఒక పాము బాగా మందు తాగింది. ఇది కొంచెం గ్లాస్ పాము, దూరం రా దూరం రా. కానీ విచిత్రం ఏంటంటే నీకు సిగ్గులేదా పాము? నువ్వు నా వెనక పడుతున్నావు. మగ పాము అయితే చాలు, అది వానపాము అవుతుంది, ఏ పాము అవుతుంది. ఓకే, ఈ రౌండ్ కూడా బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ రౌండ్ లో గెలిచింది ఎవరు? ఒకళ్ళేమో లోబు అంటున్నారు, ఒకళ్ళేమో రచ్చ అంటున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే పాము ఖాళీగా తిరుగుతుంటే పట్టేవాడు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇద్దరు గెలిచారు కాబట్టి ఓకే. సో నా షో నా ఇష్టం రౌండ్ లో అదిరిపోయేగా మీరు బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి, అదిరిపోయే రౌండ్స్ తోటి, అదిరిపోయే ఫొటోస్ తోటి, అదిరిపోయే కమెంట్స్ తోటి, అదిరిపోయే స్టూడెంట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బై, సీ యూ, వి ఆల్ లవ్ యూ. చెప్పలేని ఇష్టమైన
సిగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనే పుట్టు పుట్టు మా పక్కన ఆడుకో